ఈ రోజుతో శాసనమండలి సమావేశాలు పూర్తయినాయి. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. గవర్నర్ గారి ప్రసంగం ద్వారా ఈరోజు 20వ తారీఖు నాడు దానికి ముగింపు పలకడం జరిగింది. చాలు ఈ మాత్రం చాలు. సుమారు 15 రోజులు క్లియర్గా సభలో ఏంటి బాబు అన్న పలు అంశాల పట్ల చర్చించడం జరిగింది. మాకు తెలదలే నీ మా అత్తగారి తెలివితేటలో నా కాడ చూపించు. ఓవరాల్ గా చూసుకుంటే ఒక ప్రధాన ప్రతిపక్షంగా కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా. మా పార్టీ ప్రజా సమస్యల్ని సంబంధం తీసుకొచ్చి చూడు ఇది రియలైజేషన్. ప్రభుత్వం ద్వారా వాటికి సమాధానం తెప్పించి సమస్య పరిష్కారాలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. వినటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. కానీ అధికార పక్షం ఆలోచనతో కాకుండా ఏదోలాగా దాన్ని డైవర్ట్ చేస్తూ నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. వారికి ఆఖరికి మార్షల్ని కూడా తీసుకొచ్చి మమ్మల్ని సగం నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణమవుతున్నాయి. ఎన్నికల్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడానికి కారణాలైన సూపర్ 6 కానీ నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. లేకపోతే విద్యార్థికి ఇస్తానన్న నిరుద్యోగ కానీ ఇక మిగతా అంశాలన్నీ కూడా నెరవేర్చడం కాకుండా ఈ బడ్జెట్ ఈ సమావేశాలు దానికి కావాల్సిన నిధులు కూడా పూర్తిగా కూడా కేటాయించకుండా చెప్పు చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే 1, 2, 3 కాదు, నువ్వు నేను మాట్లాడుకోవాలి అన్నం గురించి. ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి మళ్ళీ ఒక సుదీర్ఘమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏ రోజు ఏ విధంగా ఏ రోజు చేశారని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తాం. వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో ఆక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. అసలు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించలేదు నాకు. ఇంత పెద్ద ఎత్తున మాకు మ్యాండేట్ ఇచ్చారు. వారి ఆకాంక్షలు వారికి అనుగుణంగా కార్యక్రమాలు చేయాలి. ఎంతసేపు కూడా మా పని అయిపోయిందిలే, మేము అధికారంలోకి వచ్చాలే, మేము సీట్లో కూర్చోనాలే, ఎలా పోతే పోనీ. బాబు అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మా పని ఈ రాష్ట్రాన్ని దోచుకోవడమే మా పనిని. దోచుకో పంచుకో తినుకో. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. ఆలోచనలు ప్రభుత్వం తాలూకా ఇచ్చిన సమాధానాలు కానీ వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాలు కానీ వారి వ్యవహార శైలిలో కానీ కనిపిస్తున్నాయి. చాలా దురదృష్టం, చాలా దురదృష్టం. ఏదైతే అత్యంత విలువైన సమస్యలు ఉన్నాయో వాటి మీద స్పందనే కరువైంది. కాబట్టి మాకు ఈ జరిగిన ఈ 15 రోజుల కార్యక్రమంలో మీ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. తీరు పట్ల మేము చాలా అసంతృప్తితో ఉన్నాం. చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సభ అంటే ఏ ఒక్కరి వ్యక్తులతో ఏ ఒక్క 2 పార్టీల తాలూకా ఆధిపత్యాల కోసం కాదు. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రం. 5 కోట్ల మంది ఆంధ్రులకి తాలూకు బాధ్యత వహిస్తుంది ఆ సభ. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి. దానికి తగ్గట్టు మన ప్రభుత్వ వ్యవహార శైలి కానీ మనం ఇచ్చే ప్రొసీడింగ్స్ కానీ ఇచ్చే సందేశాలు కానీ ప్రభుత్వం చెప్తున్న మాటలు కానీ లేదా ప్రతిపక్షంగా మేము మాట్లాడిన మాటలు కానీ లేదు మా భాష కానీ లేకపోతే వాళ్ళ భాష కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ మా వ్యవహార శైలి కానీ ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. నమస్కారం. చేసుకో కాదండి, మీరు చెయ్యాలంతే.